హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని మలుపులతో ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడే ఆట మొదలైంది అని అనుకుంటున్న తరుణంలో అప్పుడే బిగ్ బాస్ ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధం చేశాడు. ఇక ఎలిమినేషన్ జరగాలి అంటే దానికంటే ముందుగా నామినేషన్స్ జరగాలి కదా. ఇక ఆ నామినేషన్స్ ప్రాసెస్ని ప్రారంభిస్తూ బిగ్ బాస్ 3 లెవెల్స్లో ఊహించని విధంగా సెలబ్రిటీస్కి ఇటు కామనర్స్కి ఇద్దరికీ కూడా షాక్ ఇస్తూ పలు టాస్కుల ద్వారా నామినేషన్ ప్రాసెస్ని అయితే ముందుకు తీసుకుపోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా కామనర్స్ అందరూ కలిసి సంజనాని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత పలు దఫాలుగా సెలబ్రిటీస్ మధ్య టాస్కులు అయితే పెట్టి కేవలం భరణి గారిని మాత్రమే సేవ్ చేసి మిగిలిన 7 మందిని మొత్తం సంజనాతో కలిపి 8 మందిని నామినేషన్స్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక నామినేషన్ ప్రాసెస్ అనేది ముగిసింది అని అనుకుంటూ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్న తరుణంలో ఒక్కసారిగా బిగ్ బాస్ మరో బిగ్ బాంబ్ పేల్చాడు. అది ఏమిటి అంటే, ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇంకా ముగియలేదు, మీరందరూ వచ్చి గార్డెన్ ఏరియాలో వరుస క్రమంలో నిల్చోండి అంటూ చెప్పడంతో అందరూ భయంతో వణికిపోయారనే చెప్పాలి. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియలో భాగంగా కామనర్స్లో నుంచి కూడా ఒకరు ఏకాభిప్రాయంతో అందరూ మాట్లాడుకొని ఒకరిని నామినేట్ చేయాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో కామనర్స్లో కూడా చీలికలైతే ఏర్పడ్డాయి. ముందుగా అందరూ కలిసి మాస్క్ మ్యాన్ని నామినేట్ చేసి పడేయాలి అని నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే దానికి ఎంతమాత్రం మాస్క్ మ్యాన్ అయితే ఒప్పుకోలేదు. తన పాయింట్స్ మీద తాను నిలబడి గట్టిగా వారించడంతో మాస్క్ మ్యాన్ను నామినేట్ చేయలేకపోయారు. ఇక ఆ తర్వాత అందరూ ఏకాభిప్రాయంతో ధీమాన్ పవన్ని నామినేట్ అవ్వడానికి ఒప్పించడం అయితే జరిగింది. అయితే ధీమాన్ పవన్ కాసేపు వాదించినప్పటికీ ఆ తర్వాత నామినేషన్స్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడనే చెప్పవచ్చు. సో ఫైనల్గా మొదటి వారమే ధీమాన్ పవన్ నామినేషన్స్లోకి అయితే వచ్చాడు. అలాగే సెలబ్రిటీస్ మొత్తం 8 మంది, ధీమాన్ పవన్తో కలిపి 9 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. మరి ధీమాన్ పవన్ ఈ మొదటి వారం నామినేషన్స్ నుంచి గట్టెక్కి ఇంట్లో కొనసాగుతాడా లేక ఎలిమినేట్ అవుతాడని మీరు భావిస్తుంటే వారి పేరుని ఎలిమినేట్ అవుతాడు అని భావిస్తున్నారా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.